హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ 9 ఎంత గణనీయంగా నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. అందులో ఉండే క్యారెక్టర్స్ని ఎంతగా ఇన్వాల్వ్ చేసుకున్నారంటే ఆ క్యారెక్టర్ ఏం ప్లే చేస్తూ ఉంది, అతనేం మాట్లాడినాడు, ఏం మాట్లాడుకుంటారు, ఇవే కొంచెం హాట్ టాపిక్గా మారింది. ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగింది ఆ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. మా కొలీగ్ శిల్ప ఉంది నాతో పాటు. హాయ్ శిల్ప. హాయ్ పవన్. బిగ్ బాస్లో ఇవి బంధాలు పెరిగిపోయినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బర్నీ గారిని తనుజ ఇంతకుముందు నాన్న ఫాదర్ రోల్ ప్లే చేసింది. అది అయిపోయిన తర్వాత ఆయన ఎలిమినేట్ అయిపోయి మంచిగా ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత దువ్వాడ మాధురి గారిని అమ్మని చేసేసింది. ఏకంగా ఆ తల్లి కూతుర్లో సందర్భంగా మారిపోయింది. ఏంటంటే ఈ బంధాలు ఏంటి బిగ్ బాస్ లో అసలు? ఎస్, మీరన్నట్టుగా మీమర్స్ కి మాత్రం ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు భరణిని వాళ్ళు నాన్న అని పిలిచి వాళ్ళు ఒక ఎత్తు అయితే వీళ్ళు జనాల్లోకి నాన్న కంటే నాన్న అని వీళ్ళు ఎక్కువ పోర్ట్రేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే బర్నీ ఎలిమినేట్ అయ్యారో, బర్నీ ఎలిమినేట్ అయ్యాక ఇప్పుడు మాధురి వెంట ఇప్పుడు ఈ ట్రోల్స్ మొత్తం కూడా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాన్న వెళ్ళిపోయారు, అమ్మగా మాధురి ఉన్నది. ఎందుకంటే మొదటి నుండి కూడా మాధురి ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక తనుజ అనేది ఎక్కువగా క్లోజ్ అవుతున్నది. క్లోజ్ అయ్యాక కూడా మొదటి వారం మొత్తం కూడా మాధవి కొంచెం రూడ్గా ఉన్నది. రూడ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఏదైతే నాకు సార్ ఇచ్చినటువంటి హింట్స్ కావచ్చు, వీటి బేస్ ఆధారంగా మాధురిలో చాలా ప్రవర్తన అనేది చాలా మారింది. కొంచెం మొత్తం కూడా అందరికీ హాయ్ మంచి బిహేవియర్ తోని ముందుకు వెళ్తుంది. చూసుకుంటే రాగానే ఇట్లా రఫ్ ఆడించిన మాధురి అరిచేసింది ఇష్టానుసారంగా గొడవలు పెట్టుకొని. నిజంగా చూసి ఒక్కసారిగా కామ్ అయిపోయి అదేంటో అంటారు సాంప్రదాయాన్ని సిప్పినట్టు సైలెంట్ గా అయిపోయినట్టు కనిపించింది. మాధురి గారు ఇప్పుడు బర్నీ గారికి ఇద్దరు కూతురు కదా, ఇంకో కూతురు ఎవరున్నారు? దివ్య నిఖిత అండ్ తనుజ. వారిద్దరు ఇద్దరు కూడా ఇప్పుడు కూతురు అయిపోయినట్టేనేగా. మీరన్నట్టుగా మొదట్లో ఆమె బిహేవియర్ తో చాలా మంది కూడా హట్ అయ్యారు. మాధురి నార్మల్ గా మాట్లాడినా కూడా చాలా రూడ్ గా బయటకు పోర్ట్రే అయింది. వాటిని మొత్తం కూడా ఈ వీకెండ్ లో నాగార్జున మొత్తం కూడా ఆడియోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు అన్ని కూడా చూపెట్టాక తను కొంచెం చేంజ్ చేసుకుంది. ప్రతి వీక్ కూడా ఎవరైతే పార్టిసిపెంట్ ఉంటారో వాళ్ళు గేమ్ అనేది చేంజ్ చేసుకుంటారు. అక్కడ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా బయట ఏ విధంగా పోర్ట్ అయితే కొన్ని హింట్స్ ఇస్తారు. వాటి ఆధారంగా మాధురి కూడా చేంజ్ చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మాధురి అనేది బయటికి మాత్రం ఒక అమ్మలాగా పోర్ట్ అవుతుంది. ఒకవైపు దివ్య నిఖిత ఎప్పుడైతే బర్నీ ఎలిమినేట్ అయ్యాక దివ్య నిఖిత ఏడ్చేటప్పుడు కూడా నువ్వు నా కూతురు లాంటివే, నేను అంతసేపు కూడా వాళ్ళిద్దరు గొడవ పడి మొత్తం కూడా ఒక వైరం అనేది నడిచింది. ఒకవైపు మాధురి మధ్య కావచ్చు, ఇంకోవైపు దివ్య నిఖిత మధ్య. కానీ ఒకవైపు ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి నువ్వు నా కూతురు లాంటివి ఏడవకు అంటూ కూడా ఒక పెద్దతనం తీసుకొని అందరినీ కూడా తన పిల్లల్లాగా చూసుకుండడంతో అందరూ కూడా ఇన్ని రోజులు భరణి నాన్నలాగా చూసుకున్నారు, ఇప్పుడు మాధురి అమ్మలాగా చూసుకుంటున్నట్టు కూడా ఒక నాన్న రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు బర్నీ అమ్మాయింది. తనుజకి ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు ఈమె అమ్మాయింది. ఈమె కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందంటారా? మొత్తం కూడా అదే అంటున్నారు. మొత్తం కూడా తనుజకి క్లోజ్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు మొత్తం కూడా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తున్నట్టు కూడా బర్నీ కూడా దగ్గర తీసుకున్నారు. ఆ బంధాల వల్ల ఆయనకి ఎఫెక్ట్ పడింది తప్ప తనుజ తన ఆటను మాత్రం తను కరెక్ట్ గా ఆడుతుంది. కానీ ఈ బంధాల వల్ల బర్నీ కొంచెం గేమ్ మాత్రం డ్యామేజ్ అయింది. తను బయటికి వెళ్ళడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇటు తనుజ కావచ్చు, దివ్య నిఖిత అంటూ కూడా చాలా వరకు కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు మాధురి పైన ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందని కూడా ప్రస్తుతం ఒక సస్పెండ్. ఎందుకంటే నిన్న గేమ్ పెట్టినాక ఫిజికల్ టాస్క్ లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. పెట్టినప్పుడు వాళ్ళందరూ కాషన్ చేసుకున్నారు. డబ్బులు దాచిపెట్టుకుంటా ఉన్నారు. ఒక సర్టన్ స్టేజ్ లో మాధురి ఆమె దగ్గర డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు తనుజ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది, అసలు మీరు ఎందుకు ఇస్తా ఉన్నారు డబ్బులు అని. ఏదో ఇంట్లో తల్లి వేరే వాళ్ళకి ఏదో వస్తువు ఇస్తే నువ్వు ఎందుకు ఇచ్చినావు పోర్ట్రేట్ చేసినట్టు పదే ఏదో బ్రెయిన్ వాష్ చేసినట్టుగా నువ్వు నా మాటే వినాలన్నట్టుగా చెప్తా ఉంది తనుజ. అందరితో కూడా ఇలా చేస్తుంటదా తనుజ, లేకపోతే ఏంటి ఈ అమ్మతోటేలే ఈ రిలేషన్ అట? ఎస్, కొంచెం ఓన్ చేసుకున్నారు కావచ్చు, వాళ్ళకి మాత్రమే సపోర్ట్ ఇవ్వాలంటూ కూడా కొంచెం ఉంటుంది. ఎందుకంటే మొన్న రీసెంట్ టైంలో ఒకవైపు భరణి కావచ్చు, దివ్య నిఖిత నువ్వు రీతుకు సపోర్ట్ చేసామంటూ కూడా దివ్య నిఖితపై అరవడంతో అది కూడా ఒక సీన్ అయింది. ఎందుకంటే మన ఇద్దరం క్లోజ్గా ఉన్నప్పుడు నువ్వు వేరే నాకు నచ్చిన వ్యక్తికి నువ్వు సపోర్ట్ చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ అప్లై అయింది. ఖచ్చితంగా ఈ నిన్న చూసినటువంటి మాధురిని చాలా మంది ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఏంటి మాధురిలో ఈ కోణం కూడా ఉందా? మాధురిలో నిన్నటి వరకు కూడా ఒక రచ్చ ఒక గయ్యాలి లాగా అందరికీ కనిపించింది. కానీ నిన్న చూస్తే చాలా డీసెంట్ గా మాధురిలో ఈ యాంగిల్ కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా సోషల్ మీడియాలో ఆమె ఇష్యూ అయినప్పటి నుండి కూడా అనేక ఒకవైపు వైరల్ కంటెంట్ కావచ్చు, మొత్తం కూడా ట్రోల్స్ మొత్తం కూడా ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ చాలా వరకు కూడా ఈ వీక్ చాలా పాజిటివ్ గా మారుతుందని అనిపిస్తుంది. చాలా ఏదైతే కూల్ గా తన గేమ్ తను ఆడుతుంది, అటు ఫిజికల్ టాస్క్ లో కూడా ఎవరిని ఏమంటారు, ఇంతకుముందు లాస్ట్ లో స్టార్టింగ్ లో బాయ్స్ ని కూడా నెట్టేసి చూసుకుంటూ వెళ్ళిపోయిన మాధురి ప్రశాంతంగా అంటే తన కూల్ ప్లే చేస్తూ ఉంది.
మోర్ ఓవర్ తను నామినేట్ చేయలేకపోతా ఉన్నారు. ఆమె చూపించే మంచితనానికి, ప్రేమకి నామినేట్ చేయడానికి వాళ్ళకి మనసు రానంతగా చేసేసారు. అంటే చాలా వరకు చాలా మంది నామినేట్ చేస్తారని అనుకున్నారు నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ సోమవారం రోజు. కానీ ఎవరు కూడా తనని ఒక్కరు కూడా నామినేట్ చేయాలని కూడా అందరు షాక్. ఎందుకంటే తనకు చాలా వరకు కూడా బిహేవియర్ లో అనేది చేంజ్ వచ్చినట్లు కూడా దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. చాలా వరకు కూడా స్మార్ట్ అని కాదు, ఏదైతే రూడ్ బిహేవియర్ అనేది బయటికి వేరే విధంగా వెళ్తుంది, అలా కాదని సాఫ్ట్ కార్నర్ తో తను ఈ విధంగా ఆడుతున్నట్లు కూడా తెలిసింది. ఇంకోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చినటువంటి వాళ్ళ ప్రస్తుతం అయితే మాధురి టాప్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు మా రమ్య మోక్ష పైన చాలా మంది కోప్స్ ఉన్నాయి, ఎస్పెషల్ మీలాంటి కుర్రాళ్ళకు పైన. పాప అంటే ఆమె రీల్స్ చేసినప్పుడు కానీ, జిమ్ చేసినప్పుడు కానీ, లోపల గేమ్ బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు, అంటే బయట ఎంత హైప్ ఉంది కదా, లోపలికి వెళ్ళినప్పుడు కూడా అంతే గేమ్ ప్లే చేస్తుంది, మొగాలను కూడా చెడుగులు ఆడేస్తుంది. మా చిట్టి పాప అనుకున్నాం, మరి లోపలికి వెళ్ళాక ఇలా సైలెంట్ గా కూర్చొని మీద మళ్ళీ ఇంకో సాంప్రదాయ సిప్పిలా మళ్ళీ ఇలా కూర్చొని అలా తన ఆట తన ఆడుతుందా లేదా తెలియదు, ఇలా కూర్చుంటుంది. ఎందుకు ఎంత వేరియేషన్ ఎందుకు చూపిస్తా ఉంది అని కావాలనా, లేకపోతే ఆట మర్చిపోయిందా, లేకపోతే ముఖ్యంగా మీలాంటి వాళ్ళు చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు అనుకుంటా. మొత్తం కూడా ముందు కండల రాని అది ఇది అనుకుంటే పిలిచేవాళ్ళు, కానీ చాలా వరకు డిసప్పాయింట్. ప్రధానంగా ఆమె బయట చూసింది 4 weeks వరకు కూడా, వాటిని మైండ్ లో పెట్టుకుంది, దాని ప్రకారమే తను వెళ్తుంది. కానీ ప్రజెన్స్ లో మాత్రం తను బతకటం లేదు. ప్రజెన్స్ ఫీల్ అవుతే తను ఖచ్చితంగా తన గేమ్ తను ఆడగలుగుతుంది. కానీ ఎంతసేపు ఆ రీతుని కావచ్చు, ఈ తనుజని మాత్రమే టార్గెట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు టాప్ లో ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళని సైడ్ చేస్తే మనం ఉండొచ్చు అని తను ఫీల్ అవుతుంది అనుకుంటా, అంటే యాజ్ ఆఫ్ నో. కానీ దీనివల్ల తన గేమ్ మొత్తం కూడా పాడవుతుంది. ఇంకోవైపు ఆల్రెడీ రీతు, డెమన్ పవన్ ఆల్రెడీ కొంచెం ఒక ట్రాక్ లో ఉన్నారు. మళ్ళీ ఈమె వెళ్ళి నా క్రష్, ఇదంతా కూడా ఒక పెంట అవుతున్నది. బిగ్ బాస్ లవ్ స్టోరీస్ బాగా నడుస్తా ఉన్నాయి. ఇటు పోగానే ఇంకోళ్ళకి నాకు సపోర్ట్ చేయండి అన్నట్టు. ఇమ్మాన్యుల్ నిన్న మాట్లాడుతూ షోలో మాట్లాడుతూ నాకు సపోర్ట్ చేయండి అంటూ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎమోషనల్ డ్యామేజ్ చేస్తా ఉన్నది తనుజ. ఎందుకు ఆయన చెప్పుకుంటున్నారు వేరే కంటెస్టెంట్స్ తోటి. సో ఇమ్మాన్యుల్ నా ప్లే నేను ఆడతాను, ఎవరు ఎమోషనల్ కి డైలాగ్స్ ని పడను అంటూ మాట్లాడిండు. సో మొన్నటి వరకు కామెడీ చేసిన ఇమ్మాన్యుల్ ఇప్పుడు ఒక్కసారిగా తనుజ సీరియస్ అయిపోయిండు. ఒకసారిగా నీతో నాకు రిలేషన్ లేదు, ఏం లేదు, ఆట నేను ఆడతా అని చెప్పు కరాఖండిగా చెప్పిండు. సో దేవి మధ్యలో వాళ్ళకి ఎంపైర్ లాగా మారిపోయింది. అంటే నీకు మాస్క్ తీసినట్టుగా అనిపించింది ఎట్లా ఇమాన్యుల్ మొన్న సినారియోని బట్టి? రియాలిటీలోకి వచ్చాడేమో అనిపించింది నాకైతే. అంటే మొన్నటి వరకు కూడా అందరితో అలా చిల్ అవుతూ ఆడిండు, నిజంగా రియాలిటీలోకి వచ్చాడు. మాస్క్ తీసేయడం అన్నట్టు కాకపోయినా రియాలిటీలోకి వచ్చాడు. సో వీళ్ళతో మాట్లాడితే మీరన్నట్టు తనుజతో ఎవరు క్లోజ్ గా ఉన్న ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి వద్దులే ఈ కనెక్షన్ వద్దు, నా ఆటని ఆడుకుంటా అన్నట్టు కనిపించింది నాకు ఇమ్మాన్యుల్. నీకు ఎలా అనిపిస్తా ఉంటాడు ఇమాన్యుల్? కానీ ఈ సీజన్ లో బెస్ట్ పర్ఫార్మర్ ఆయన, లేకుంటే ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. సో ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేస్తారు. ఇంకోవైపు ఎక్కువ మంది పీపుల్ కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, గొడవలు ఎంత కోరుకుంటారో ఎంటర్టైన్మెంట్ కూడా అంత కోరుకు. ఆ స్టఫ్ మొత్తం ఇమాన్యుల్ ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా వాళ్ళు ఇంతకుముందు తనుజ అదే విధంగా ఇమాన్యుల్ వేరే షోలో కూడా చేశారు, మంచి సూపర్ హిట్ జోరీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి మొదటి నుంచి కూడా మంచిగా ఉన్నారు. కానీ కొంచెం ఏదో గ్యాప్ మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. దానివల్ల కొంచెం ఇమాన్యుల్ తనని నామినేట్ చేయాలంటూ కూడా ఒకవైపు పవన్కి చెప్పిండు, కళ్యాణ్కి చెప్పిండు. కానీ కళ్యాణ్ తనకు నామినేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తూ వాళ్ళ అమ్మాయి అయినటువంటి సంజనాన్ని ఎలిమినేట్ చేయడంతో ఇక్కడ మొత్తం కూడా వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ మాత్రం వచ్చింది, అది మాత్రం క్యారీ అవుతుంది. సో ఈ ఇంపాక్ట్ మాత్రం అటు తనుజ పైన కావచ్చు, ఇటు ఇమాన్యుల్ పైన మాత్రం ఒక చిన్న వార్ మాత్రం కోల్డ్ వార్ నడుస్తుందని అనుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఓవరాల్ ఇటు సంజన కావచ్చు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఇప్పుడు దివ్య మాధురి గారు కప్పు కొడతారని చాలా మంది ఫ్యాన్స్ అయితే హైప్ లో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో వైల్డ్ కార్డ్ లో ఉన్న వాళ్ళు కప్పు కొట్టే దాఖలాలు లేవు. సో మాధురి ఆ ఛాన్స్ కొట్టే ఉందట. టాప్ అంటే సెకండ్ పొజిషన్ కానీ థర్డ్ పొజిషన్ కానీ వెళ్ళే ఛాన్స్ ఉందంట మాధురి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పక్కన పెడితే ఇప్పటి వరకు ఉమెన్ ఎవరు కూడా విన్ కాలేదు. ఎస్పెషల్లీ అయితే నాన్ స్టాప్ సీజన్ లో ఒక బిందు మాధవ్ మాత్రం విన్ అయింది. కానీ ఎక్కడ కూడా లేడీ అనే విన్ కాలేదు. ఆ ఛాన్సెస్ అని వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసుకుంటారా లేదా అని కూడా చూడాలి. కానీ యాజ్ ఆఫ్ నో మాధురి మాత్రం కొన్ని వీక్లు మాత్రం సర్వే అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు తను ఉన్నంత మాత్రం పాజిటివ్ ఆర్ నెగిటివ్ స్టఫ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అటు బిగ్ బాస్ అనుకున్నటువంటి కంటెంట్ మాత్రం వస్తుంది. ఇటు చిట్టి పికిల్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి
చేశాడు. కానీ ఆమె జీరో ఒక్క మూలకు పరిమితం అవుతుంది, అక్కడనే ఉంటారు. లేకుంటే రీతును లేదా తనుజని టార్గెట్ చేయాలి, అంతవరకు అవుతుంది. కానీ ఎవరిని కలుపుకెళ్ళటం అలా లేదు. కానీ ఈ ఆ మాధురి మాత్రం చాలా వరకు కూడా హోమ్లీ ఉంది, అందరితో ఒక కుటుంబ పెద్దలాగా వ్యవహరిస్తుంది, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. మొదట్లో వచ్చినప్పుడు కొంచెం కమాండింగ్ వాయిస్ ఉండే, ఇప్పుడు అలా లేకుండా చాలా వరకు కూడా చేంజ్ చేసుకుని తనను తను మార్పు చేసుకుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే ముందు టఫ్ కంటెస్ట్లకు ఇప్పుడు తను మాత్రం ఒక హెడేక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ముందు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది, టాప్ 5 కూడా ఇలానే కంటిన్యూ అవుతే టాప్ 5 వరకు కూడా వెళ్ళే అవకాశం. ఎందుకంటే ఒకవైపు అటు గొడవలతో పాటు టాస్క్లు కూడా చాలా బాగా, ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్క్లే కాదు కదా, అందరితో కలుపుకుంటూ వెళ్ళాలి. అదే మొత్తం కూడా లాస్ట్ టైం ఏదో స్వీట్ నాగార్జున గారు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏదో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూపించినప్పుడు అది గులాబ్ జామున్ స్వీట్ చూపించినప్పుడు ఇమ్మాన్యుల్ మాధురి గారు ఇద్దరు రేస్లు ఇలా పరిగెట్టినప్పుడు ఆమె స్పీడ్గా వెళ్ళిపోయింది, పిక్ చేసుకుంది గులాబ్ జాము, తినేస్తా ఉంది. అసలు ఎవరికి పెట్టినట్టు అదంటే స్టార్టింగ్ ఏమో ఒక పెద్ద పుల్ వచ్చింది షోలోకి, లేకపోతే ఇంకేదో ఖర్చు చేస్తుందేమో, టచ్ చేయాలన్నా కదిలియాలన్నా కూడా భయపడ్డోళ్ళు. నిజంగా మీరంటే సాఫ్ట్ గా నిజంగా శివగామి అయిపోయిందంటే కనిపిస్తా ఉంది బిగ్ బాస్ కి కదా. మొత్తం పాజిటివ్ వైబ్స్ అయితే ప్రస్తుతానికి ఈ వీక్ లో మాత్రం పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇంకో వైపు నామినేషన్ లో కూడా లేదు ఖచ్చితంగా. అంటే ఎలా ఒకవేళ నామినేషన్లు ఉంటే చిన్నపాటి టెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వీక్ వెళ్ళే అవకాశం ఉందేమో. ఈ మొత్తం కూడా ఒక గేమ్ మాత్రం డిస్టర్బ్ చేస్తుంటారు. కానీ నామినేషన్ లేదు కాబట్టి చాలా వరకు యూటిలైజ్ చేసుకుంటుందని అనుకుంటాను. నిన్న కూడా టాస్క్ చాలా బాగా ఆడింది. ఒకవైపు సంజన ఇదే విధంగా మాధురి ఇద్దరు కూడా ఉన్నారు. సో బాగా ఆడుతున్న అటు టాస్కుల్లో చాలా వెల్గా పర్ఫామ్ చేస్తుంది. మొత్తం మీద మాధురి గ్రాఫ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఇంకోవైపు ఎవరైతే ట్రోలర్స్ ఉంటారో అందరూ కూడా ఒక నోరు మూసినట్టు అయింది అంటే మాధురి పర్ఫార్మెన్స్ చూసి. నేను కూడా నిన్నటి ఎపిసోడ్ కావచ్చు, ఇదేదైతే మండే నుంచి చూస్తే చాలా వరకు కూడా షాక్ అవుతుంది ఆ పర్ఫార్మెన్స్ చూసి. మొదట్లో మొత్తం కూడా అమ్మిందంటే మొత్తం రచ్చ చేసింది 2-3 వీకులు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైల్డ్గా ఉండదని ఏ విధంగా ఉన్నది అదే విధంగా కంటిన్యూ అయింది. కానీ తర్వాత నాగార్జున ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా చాలా వరకు చేంజ్ అయింది. ఇప్పుడైతే బిగ్ బాస్ గేమర్ గా మారుతుందని నేను అనుకుంటున్నా. చూడాలిగా ఈ రోజు వచ్చే ఎపిసోడ్ కానీ తర్వాత ఎపిసోడ్ లో మాధురి గారిది ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో గేమ్ ప్లే. అంటే ఓవరాల్ గా శివగామి అయిపోయిందని మాకే అందరికి అనిపిస్తుంది. ఆడియన్స్ అందరు కూడా అదే అంటా ఉన్నారు, బిగ్ బాస్ కి శివగామి దువడా మాధురి అని. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.